సార్ కోటేశ్వరరావు ఒక మాట సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పింది పోలిక, అంటే పోల్చడం కూడా ఒక సామెత రూపంలో, మన ఈడియమ్స్ రూపంలో మనం వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటాం. కానీ విజయరాయ్ గారు ఒక మాట, విజయరాయ్ గారు ఇక్కడ చెప్పాలి, గవర్నర్ గారిని, సీతక్క గారిని, ఈ తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాజులు చీరలు పంపిస్తా అని చెప్పి అట్లా ఆ వ్యంగ్యంగా కోటేశ్వరరావు గారు చెప్పలే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అదే వాళ్ళ సహాయం చేత, సరే భార్య పేరున, పాప పేరున, వాళ్ళ బిడ్డ పేరున, వాళ్ళిద్దరి పేరున వాళ్ళ మీద ఒట్లేసుకొని ఒక పక్క ఇటు ఒక పక్క ఇంకో వ్యక్తిని ఉంచుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఓట్లు అడిగినావు, వాళ్ళ ద్వారా నువ్వు గెలిచినావు, ఆ ఆడబిడ్డల ద్వారానే నువ్వు గెలిచినావు. ఆడబిడ్డ లేకపోతే నువ్వు గెలవవు. పాడి కౌశిక్ రెడ్డి అలాంటి నువ్వు గాజులు చీరలు పంపిస్తాను అనడం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని నువ్వు గౌరవించే విధానం ఇదా? అంటే ఇదే నా కేసీఆర్ గారు సార్ మాట్లాడచ్చు సార్. ఇప్పుడు వీళ్ళు శుద్ధపూసలా, వీళ్ళు పత్తిత్తులా? ఇప్పుడు ఎవరండి కేసు వేసింది ఎవరు? మన ఈయన కదా, మన కేపీ వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి కేసు వేశారు. కేపీ వివేకానంద ఏ పార్టీ నుంచి జంప్ అయ్యండి 2014లో? అంటే టీడీపీ నుంచి ఆయన రాజీనామా చేసి వచ్చిండా? ఈయన బీఆర్ఎస్ పార్టీతో ఏది లోపాయికారు ఒప్పందం చేసుకుంటే నీకు టికెట్ ఇవ్వని చెప్పి హింట్ ఇచ్చినప్పుడు కదా నువ్వు బయటికి పోయి ఆ పార్టీలో చేరింది. మీ చరిత్ర మాకు తెలియదా? ఈరోజు నువ్వు సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు నువ్వు మాట్లాడితే ఎవరు వింటారు? అంటే ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే, ఒక ఆడబిడ్డలను మీరు గౌరవించే విధానంలో ఆ ఆడబిడ్డలు కనుక లేకపోతే నువ్వు గెలవవు. నీ మొహం కూడా ఎవరు చూడరు. మీ బిడ్డ మొహం చూసి, మీ భార్య గారి మొహం చూసి మీ కోటేసిరు, లేకపోతే నీకెవరు దేకుతారు? పైన రూపాయి పెడితే కింద పావులకు చెల్లవు నువ్వు. అంటే కౌశిక్ రెడ్డి గారు అసలు ఎందుకు పనికిరాడని మరి అదే మరి ఉద్దేశం అదే వస్తుంది కదా. ఇప్పుడు ఇన్ కేసు ఆయన జమ్ము హీరో ది లెజెండ్ అయితే ఆయన ఒంటరిగా వచ్చి పోరాటం చేసేది ఒంటరిగానే కదా పోటీ చేసింది అక్కడ. సార్ మేమేమంటున్నాము, వారి కాదు ఓట్లు పడ్డది, వాళ్ళ భార్య గారికి వాళ్ళ బిడ్డకు పడ్డది ఓట్లు. వాళ్ళ ఎమోషన్ ద్వారా ఆయన ఓట్లు తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ ఆడవాళ్ళనే వాళ్ళనే విమర్శలు చేయడం, వాళ్ళని అవమానం చేయడం అంటే మన తల్లి కూడా ఆ రూపంలోనే ఉంటుంది కదా. గాజులు చీర పంపడం అంటే దాని అర్థం ఏంటి? మీరు చేతగాని వాళ్ళు అని చెప్పడానికి ఇండికేషన్ కదా. అంటే గాజులు చీరలు వేసుకునే వాళ్ళు చేతగాని వాళ్ళ? కోటేశ్వరరావు గారు నేనేమంటున్నా, మనది పురుషాధిక్య భావజాల సొసైటీ నుంచి ప్రోగ్రెసివ్ వైపు నడుస్తుందా సొసైటీ. వారి మాటలు మనం సమర్థించగలుగుతామా? సమర్థించలేం కదా. ఇప్పుడు విజయారాయ్ గారు ఏమంటున్నారు, కోటేశ్వరరావు గారు మిమ్మల్ని దాడి చేస్తారు. కోటేశ్వరరావు గారు చెప్పింది ఇడియము, ఒక సామెత. కానీ మీరు చెప్పింది ఏంది? అపహేళన. కేటీఆర్ గారు ఒక మాట అంటారు, ఏది మన మహిళా కమిషన్ చెప్పు తీసుకొని కొట్టినట్టు అయింది. ఏమని అన్నారు? వాళ్ళు రికార్డింగ్ డాన్సుల కోసం బస్సులు ఫ్రీ పెట్టుకొని దాంట్లో రికార్డ్ డాన్స్ చేసుకొని బ్రేక్ డాన్సులు చేసుకొని ఇంకేం చేసుకొని, అంటే మా అమ్మలు సార్ ఒక మాట, మా అమ్మలు మా అక్కలు మా చెల్లెలు మా ఆడవారు మాత్రమే బస్సులు ఎక్కుతారు. మీ వాళ్ళు ఎక్కరు. మీ వాళ్ళు పెద్ద పెద్ద బెంచ్ కార్లలో తిరుగుతారు. అంటే మా వాళ్ళు ఎక్కుతారని నీకు చులకన భావమా? అంటే ఎట్లా మీరు ఒళ్ళుని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? నోరుని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? ఇది రాష్ట్రంలో ఉన్న 50% మహిళల మీద మీరు అట్లా వ్యంగ్యంగా మాట్లాడచ్చా? అంటే దాని వెనకాల అర్థాలు ఇలా వక్రీకరిస్తున్నారని చెప్పి విజయారాయ్ గారు అంటున్నారు. ఎవరు వక్రీకరిస్తున్నారు? దాని అర్థం ఏమని వస్తుంది? రైట్. కానీ పాడి కౌశిక్ రెడ్డి గారు సరే ఏదో అన్నారా అయిపోయింది. కానీ మీరు నిజంగానే మీరు ఒక సాంప్రదాయాన్ని మెయింటైన్ చేసే పార్టీ కదా, మరి మీరు ఎందుకు ఇళ్ల మీద దాడులకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? సార్ ఒక విషయం, అరకపూడి గాంధీ గారిని వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఏదో ఒక టార్గెట్ చేసి మాట్లాడారు. మేమేమంటున్నాం సార్, మాకైతే ఒక మాట, పార్టీ పరంగా మాకు వైరం ఉండొచ్చు కాక, దాన్ని రాజకీయంగానే చూద్దాం. ఎందుకు చూడదు? రాజకీయం చూద్దాం, ఎంత దూరమైనా పోదాం. అవును. మరి గవర్నర్ గారితో నీకు రాజకీయ సంబంధాలు ఉండేనా? మరి గవర్నర్ గారి మీద ఎందుకు అట్లా మాట్లాడారు? సీతక్క గారికి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడారంటే, ఒక ట్రైబల్ ఉమెన్ అనగానే సబ్జెక్ట్ లేకుండా ఉంటుందా? మరి దేనికి ఇండికేషన్ ఇది? అంటే ఏ సొసైటీలో ఉన్నాం మనం? రాజకీయంగా అయితే విమర్శించండి, మాట గట్టిగానే చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్పలేదా? చెప్పండి. కానీ పర్సనల్ అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది యొక్క మనస్తత్వాలు సెన్సిటివ్గా ఉంటాయి, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క థింగ్స్ సెన్సిటివ్గా ఉంటాయి. వాటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏముండే? నీ అంతా కేసీఆర్ గారి మోచేది నీళ్ళు తాగాలంటే పోయి బావుకాడ బాపు ఉంటాడు, ఆడు పోయి తాగు, ఎవరొద్దంటారు. కానీ ఇక్కడ ఎందుకు అల్లరి చిల్లరగా మాట్లాడాల్సిన అవసరం ఉండే? ఎస్, గాంధీ గారితో మీరు రాజకీయ వైరం పెట్టుకోండి, ఎవరొద్దంటారు? రాజకీయంగా 100 మాట్లాడుకుందాం. కానీ చీరలు గాజులు ఇట్లా మాట్లాడి అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడారు కదండి సీతక్క గారి మీద. మీకు సబ్జెక్ట్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు, మీకు సబ్జెక్ట్ లేదు అని చెప్పి అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముండే? అది ఎంత ట్రోల్ అయింది. సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేకుండా ఉండవచ్చు, మాట్లాడుండొచ్చు. సార్ మనం అట్లా ఊహించుకున్నా కూడా ఆ మాట తప్పే సార్. ఓకే.
ఇప్పుడు కవిత గారు ఉన్నారు, కవిత గారిని లిక్కర్ స్కామ్ విషయంలో కొంతవరకు విమర్శించవచ్చు కాక, కానీ కవిత గారి మీద పర్సనల్ అటాక్ చేస్తే ఎట్లుంటది? మన తెలంగాణ ఆడబిడ్డ కదా, మన తెలంగాణ ఆడపడుచు కదా. ఎన్ని రాజకీయంగా విమర్శలు చేసినా కూడా ఒక లిమిట్ ఉండాలి. వారిని మనం తప్పుగా మాట్లాడి చేసిన వారు కూడా జాగృతి కోసం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు. ఆ గౌరవం మనకు లేకపోతే ఎట్లా? మన బిడ్డను మనం అవమానించుకుంటామా ఎంత రాజకీయాలు ఎంత మాత్రాన? కాబట్టి మేమేమంటున్నాం అంటే పాడి కౌశిక్ రెడ్డి గారి మనస్తత్వం చాలా వ్యంగ్యంతో కూడుకున్న మనస్తత్వంగా ఉంది. మీ పార్టీ నుంచి వచ్చినాయనే కదా ఆయన, ఏదైనా కావచ్చు కాక, ఏదైనా కావచ్చు కాక. అది ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నీళ్లు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా మనిషి ఎట్లా మారిపోతాడు? అది వైన్ షాప్ ముందు చుక్క తాగిన తర్వాత మనిషి ఎట్లా మారుతాడు అట్లా మారుతుండే ఆయన. దానికి మేమేం తప్పు పడతలేం, కానీ రాజకీయంగానే ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ లాబింగ్లో నువ్వు మాట్లాడు, లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడు, ఎస్ విమర్శించు, మా పార్టీని విమర్శించు, తప్పే ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శించాలి. నువ్వు ఇన్ కేసు నాయకులను తిట్టాల్సి వస్తే తిట్టు, కానీ ఆడవాళ్ళ పట్ల నీకున్న అది ఉంది చూడాలి తప్పు. కానీ వాళ్ళు సవాల్ చేస్తామన్నారు, ఏనాడు కూడా కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు మా పార్టీలో రమ్మని కండవేసి ఆహ్వానించలేనటువంటి పరిస్థితి. కానీ ఇదే హరీష్ రావు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కండవేసి ఆహ్వానించారంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క అక్కసులకు వెళ్ళగక్కుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. మరి సార్ మేమేమంటున్నాం, 2014లో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 63 స్థానాలు ఉన్న మీరు కొంచెం తీసుకున్నారని అన్నారు. సరే, టీడీపీని విలీనం చేసుకున్నారు, వైఎస్ఆర్సీపీని విలీనం చేసుకున్నారు, బీఎస్పీని విలీనం చేసుకున్నారు, సిపిఐ పార్టీ నుంచి ఒక వ్యక్తి ఉండే పాపం ఆర్ని కూడా గుంజుకున్నారు. సిపిఎం పార్టీ ఉన్న సున్నం రాజయ్య గారితో సంప్రదింపులు జరిపినా కూడా అది వర్కౌట్ కాలే. మేము దాన్ని ఏం తప్పుపట్టలే, ఎందుకంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, వారికి ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ అనుకున్నాం. 2018లో మీకు 88 స్థానాలు వచ్చి ఉండే, అప్పుడు ఏం అవసరం ఉండే? మళ్ళీ అప్పుడు ఏ పునరీకరణ సరే ఏదైనా కావచ్చు కాక, మేము చేస్తే సంసారం మీరు చేస్తే వ్యభిచారం చిత్రీకరణ చేస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తారు. 64 స్థానాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏడ కొర్రలు పెడదాం, ఏడ పుల్లలు పెడదాం అని చెప్పి సార్ ఇన్ కేస్ సార్ మేము ఒకటే చెప్తున్నాం, గుంజుకునే అవసరం మాకు లేదు. మల్లారెడ్డి గారు మేము మా పార్టీలో రావాలని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నా కూడా మేము ఎందుకు అవకాశం ఇస్తలేం? మీరు ఒకటే గమనించండి, మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన గొడవ ఎంత పెద్ద రవి గారు పెద్దవాళ్ళందరికీ తెలుసు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎక్స్ట్రీమ్ వెళ్ళింది కదా రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే. రవి గారు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి 0 రాగానే వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు వచ్చింది. రవి గారు అంతకుముందు కేవలం 3 మాత్రమే వచ్చారు, తర్వాత వరుసగా 7 వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం ఉంది, మా పరిస్థితికి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు వచ్చారు. మేము ఎక్కడ ఎవరిని బతిమలాడలే, ఎవరిని ప్రలోభ పెట్టడానికి మేము పోలే. కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు రవి గారు. కానీ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని ఒక చూజన్గా చూసుకున్నప్పుడు మేము దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, మేము వద్దని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, మా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని చెప్పి. కేవలం మునుగోడు హుజరాబాద్ ఎలక్షన్స్లో పొలిటికల్ స్టంట్ని ఎక్స్పెరిమెంట్ వేలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాపు కాదు బలుపు కాదు మేము నిజంగా ఉన్నామని చెప్పి చెప్పడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు జ్యోతిరాదిత్య సింధేమో పార్టీ మారుతారు, ఆయన వెనకాల 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు, కమల్నాథ్ని కిందికి దింపి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా అవుతారు. కానీ వాళ్ళు రాజీనామా చేసి పోరు, అక్కడ వేరే రాజకీయం. మళ్ళీ మధ్యప్రదేశ్లో లేదు సార్ చేయలే సార్ సార్ ఆ సబ్జెక్ట్లో నేను పోతా, మనం వెళ్తాం, ఏం ప్రాబ్లం లేదు. మధ్యప్రదేశ్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయలే, గోవాలో చేయలే, మహారాష్ట్రలో చేయలే, కానీ తెలంగాణలో చేస్తారు. ఎందుకు చేస్తారంటే తెలంగాణలో మీ ఉనికి కావాలి, మీ ఉనికి ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి 8 సీట్లు వచ్చినాయి, లేకపోతే వచ్చేది కాదు వాళ్ళకి. సో రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు కాక. ఇప్పుడు ఇందాక సార్ అంటున్నారు, కోటపాటి నరసింహనాయుడు గారు అంటున్నారు, నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత రాజకీయ పదవిని చేపట్టదు వాళ్ళ పార్టీ రూల్ ప్రకారం. నరేంద్ర మోడీ గారు ఎందుకు చేపడుతున్నారు? మురళీ మనోహర్ జోషి గారికి ఏమో ఆ రూల్ వర్తించదు, ఉమాభారతి గారికి ఏమో వర్తించదు, కానీ నరేంద్ర మోడీకి మాత్రం వర్తిస్తుంది. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూలో మేము దూరదు, కానీ మా పార్టీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం వీళ్ళు బట్టి మాకు చెప్పొచ్చు, మేము వినాలి. నరేంద్ర మోడీ గారి తర్వాత అంత సమర్థులు ఎవరు లేరు. ఇప్పుడు సార్ ఒక మాట, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కిషన్ రెడ్డి గారి దగ్గర 2 పదవులు ఉంటుంది, అది కూడా అప్పర్ క్యాస్ట్ పీపుల్ దగ్గర 2 పదవులు ఉంటుంది, దాన్ని అడగడానికి మాత్రం పోవద్దు. ఎందుకు మరి మన బండి సంజయ్ గారి దగ్గర 2 పదవులు ఉండదు, బీసీ నేత దగ్గర, అక్కడ నుంచి గుంతుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టరు? మరి ఆయనకు సాయం మంత్రి చేసి ఈయనకు మెయిన్ మంత్రికి ఎందుకు చేసారు? మరి ఇంకా సమర్థులు ఎవరు లేరా అంటే మీ పార్టీలో సమర్థులు లేదని చెప్పి వారిని పెట్టారా? ఇప్పుడు మీ పార్టీలో ఉన్న మెయిన్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మన మహేశ్వర్ రెడ్డి గారు ఎవరండి? అప్పర్ క్యాస్టే కదా. సరే బీసీని ఎట్లాగా ముఖ్యమంత్రి చేయాలి, మరి బీసీ వ్యక్తిని కూడా ఎల్పీ నేతగా చేస్తే అయిపోయింది కదా. అక్కడ మీరు సోషల్ చేసిన పాటించలేదు ఎందుకో. సో ఈ మాట ఎందుకు అంటున్నా అంటే
ప్రతి పార్టీ ఏదో విధంగా ఎక్కడొక మిస్టేక్ చేస్తుంటాయి. అసలు మేము ఏం మిస్టేక్ చేయలేదు, మీరే చేసిన మీ చిత్రీకరణ ఏ మిస్టేక్ చేయలేదని ఎవరు అనలేండి. మీరు దాంతా ఏ మిస్టేక్ చేయలేదని ఏ పార్టీ అనదు. మిస్టేక్స్ ఉంటాయి కంపల్సరీ, కానీ దాని పరిధిని బట్టి ఉంటాయి అంతే. సార్ అదే అంటున్నా సార్. ఇప్పుడు కొంతవరకు నవ్వు కూడా వస్తుంది, కానీ మనం ఎన్ని మాట్లాడుకున్నా రాజకీయాల్లో కొన్ని తప్పనిసరి మన పరిశీలన చేయాలి. అది తప్పదు. అది పొలిటికల్ స్ట్రాటజీ అజెండా నమ్మని ఉనికి అంటే మనం ఉండాలి బతకాలనుకున్నప్పుడు ఒకళ్ళని ఏదో ఒకటి చేసైనా మనం బతకాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో దాన్ని రాంగ్ వేలో చిత్రీకరణ చేసేటప్పుడు వేరే పార్టీ మీద బదనాలు చేసే ప్రయత్నం చేయొద్దని నా రిక్వెస్ట్. విజయహరి గారు ఇదే పాడి కౌశిక్ రెడ్డి గారు ఉదంతాన్ని ఒకసారి మనం దృష్టిలో తీసుకుంటే ఎందుకు ఆయన అంతలాగా రియాక్ట్ అవ్వాల్సిన అంత అవసరం ఏముంది? ఎందుకంటే సరే ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి, మీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళని తీసుకున్నారు, ఇవన్నీ కామన్గా జరుగుతుంటే ప్రతి పార్టీలో జరిగే తంతే ఇది. కానీ ఈయన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఒకళ్ళు ఎవరి ఇది మన పర్మిషన్ తీసుకోకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి పువ్వులు గాజులు చీరలు పంపిస్తారంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు సార్? ఏంటి అసలు దానికి? అంటే కౌశిక్ రెడ్డి గారిని ఎవరిని కంట్రోల్ చేయలేకపోయారా? ఏంటి మీ పార్టీ విధానం ఏంటి అసలు? ఇప్పుడు పార్టీ వాయిస్ మీట్లోకి వెళ్ళిపోయింది సార్. అయితే ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఇలాంటి చేస్తులు చేయాలని చెప్పి ఎవరికి ఏ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కార్యకర్తలకు గాని చెప్పరండి. ఆయన స్వతహాగా ఆ విధమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు అనేది ఆయనకు తెలియాలి. అది ఆయన వ్యక్తిగతం. పార్టీ ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయమని కాంగ్రెస్ చెప్పదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టు రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పదండి. రాహుల్ గాంధీ చెప్పడు, సోనియా గాంధీ గారు చెప్పరు. ఇదే వాస్తవాలు. అంటే పార్టీ అధిష్టానం ఒక రాజ్యాంగ శిష్టాచారంలో ఒక ప్రోటోకాల్ ప్రకారంగా మాట్లాడాలి, ఒక పొలిటికల్ టెర్మినాలజీలోనే మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకూడదనే నేర్పిస్తారండి. అదే మరి అది ఆయన వ్యక్తిగతం. అది పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనప్పుడు మరి చర్యలు ఉంటాయి ఆయన మీద మరి మీ పార్టీ నుంచి? చర్యలు ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడు ఎవరన్నా కాంప్లైంట్ అంటే ఒక కార్యకర్త గాని నాయకుడు గాని తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నాడు అని ఎవరైనా కాంప్లైంట్ చేయగలిగితే దాని మీద ఖచ్చితంగా పార్టీ తరఫున చర్యలు ఉంటాయండి. అనుకుందాము రేవంత్ రెడ్డి గారి మీద మేము ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని మేము ఖచ్చితంగా ఒక ప్రైవేట్ పిటిషన్ మేము ఫైల్ చేసామనుకోండి, ఖచ్చితంగా సోనియమ్మ గారు లేకపోతే సిడబ్ల్యూసి చర్యలు తీసుకుంటది. ఎందుకు తీసుకోదు? ఎందుకనంటే వాళ్ళు తిట్టి మళ్ళీ అధిష్టానాన్ని తిట్టిపించినట్టు అవుతుంది. వీళ్ళు తిట్టమని చెప్పరు కదా, ప్రోటోకాల్ ప్రకారంగానే మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరి కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఏదైనా కూడా తప్పులు జరిగినప్పుడు అది ప్రజాధనం మీద ప్రజా పరిపాలన మీద మాట్లాడాలి. కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది అయితే ఎవరు ఒప్పరు, మా పార్టీ కూడా ఒప్పదండి. అది వ్యక్తిగతమేది. సో అయితే మొత్తానికైతే ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారంట, అది మనకి బ్రేకింగ్లో వస్తుంది. ఆ పాడి కౌశిక్ రెడ్డి గారికి సపోర్ట్గా ఇలాంటి బెదిరింపులకి మేము బెదిరే వాళ్ళం కాదు, ఎంత దూరం అని వెళ్తామని చెప్పేసి ఆయన సపోర్ట్గా ట్వీట్ చేశారంట కేటీఆర్ గారు. అంటే మీ అండదండలతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు అంతేనా? నిర్ధారణ చేసుకోవచ్చా అధిష్టానం అండదండలతోనేనా? వినండి ఇప్పుడు నేను అనేటోని అందరిలాగా కాదండి. నేను అనేటోని వ్యక్తిగత అందరిలాగా కాదు. నాకు ఒక ప్రత్యేకత ఉన్నది, నాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లోనే నేను మాట్లాడతా. అది నా సొంత పార్టీ కావచ్చు, బయటి పార్టీ కావచ్చు. నాకు అవన్నీ నేను లెక్కలోకి తీసుకోను. బట్ పార్టీ ఉమ్మడి కార్యకర్తల సొత్తు. అది ఏ పార్టీ అయినా కూడా దానికి విధి విధానాలు ఉంటుంది. ఆ ప్రకారంగానే పోవాలి అని అంటే కౌశిక్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడానికి ప్రొవోక్ చేసింది ఎవరు అనేది మొదలు ప్రశ్నించుకుంటే మీకు అర్థమైపోతుంది. సినిమా అంటే నేను ఇంతకు ముందు కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని ఈ రోజు వరకు కూడా ఉచ్చరించినటువంటి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పూసినటువంటి రేవంత్ రెడ్డి గారిని బల్ల గుద్దినట్టు నేను డైరెక్ట్ గా మాట్లాడే సత్తా నా దగ్గర ఉంది. ఎందుకు? నువ్వు మా నాయకుని అన్నావు అని. మీకు అర్థమవుతుందా? అట్లనే వీళ్ళు కూడా పార్టీ మారిన వాళ్ళు అక్కడనో నోరు జారి ఉంటారు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఆ విధంగా మరి ఆయన నోరు జారిండేమో అని నేను అనుకుంటున్నా. నాకు తెలియదు, నేను గమనించలేదు.
నాకు తెలియదు, నేను గమనించలేదు. ఆ విధంగా మాట్లాడి ఉండి